హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఎకో పార్క్ కోల్కతాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఈ పార్క్ ఒక గ్రీన్ హెవెన్, ప్రకృతి మరియు రిక్రియేషన్ మిక్స్చర్తో. ఇకో పార్క్ని ప్రకృతి తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ పార్క్ సుమారు 480 ఎకరాల విస్తరించబడింది. ఇది ఇండియాలోని పెద్ద అర్బన్ పార్క్లో ఒకటి. ఈ పార్క్ని రాజర్హాట్ న్యూ టౌన్లో డెవలప్మెంట్ విజన్తో ప్రారంభించారు. ఇప్పుడు చాలామంది ఫ్యామిలీలు, టూరిస్టులు, స్టూడెంట్స్ ఇక్కడ విశ్రాంతి, ఫన్ కోసం వస్తారు. ముందుగా ఈ పార్క్లో 104 ఎకరాల లేక్ ఉంది. ఇది చాలా అందమైన దృశ్యం. ఇక్కడ బోటింగ్ చేయవచ్చు. సాబుర్సాది ఐలాండ్లో వాక్ చేసి ప్రకృతిని ఆస్వాదించవచ్చు. పార్క్లో థీమ్ గార్డెన్స్ ఉన్నాయి. బటర్ఫ్లై గార్డెన్, రోజ్ గార్డెన్, బ్యాంబూ గార్డెన్, హెర్బల్ గార్డెన్ లాంటి వాటి ద్వారా కలర్ఫుల్, సుగంధమైన వాతావరణంలో నేచర్ని ఆస్వాదించవచ్చు. టూరిస్టులు ఇష్టపడే ఆకర్షణ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ రిప్లికాస్ కూడా ఇక్కడ ఉన్నాయి. తాజ్మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, కొలసియం, క్రిస్తరీడం వంటి ఐకానిక్ నిర్మాణాలు చూడవచ్చు. అందరినీ ఇంప్రెస్ చేస్తాయి. కిడ్స్ మరియు ఫ్యామిలీల కోసం ప్లే ఏరియాస్, టాయ్ ట్రైన్ రైడ్స్, సైక్లింగ్ ట్రాక్స్, పిక్నిక్ స్పాట్స్ మరియు రిలాక్స్ జోన్స్ ఉన్నాయి. అవుట్డోర్ యాక్టివిటీస్తో పాటు ఫోటోగ్రఫీ లవర్స్కి ఇక్కడ చాలా ఇన్స్టాగ్రామ్ వర్ది స్పాట్స్ ఉన్నాయి. ఫుడ్ లవర్స్ కోసం ఫుడ్ కోర్ట్స్, స్నాక్ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ చాట్, పానీపూరి, మోమోస్ వంటి లోకల్ స్పెషల్స్ని ఆస్వాదించవచ్చు. అందువల్ల ఇకో పార్క్ కోల్కతా. ఈ పార్క్ మన సిటీలో ప్రకృతి అందం, ఫన్ మరియు అడ్వెంచర్ని కలిపి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఇక్కడ ఉండేటప్పుడు ప్రకృతితో కనెక్ట్ అవ్వండి, మంచి స్మృతులు సృష్టించండి మరియు రిలాక్సేషన్ ఆనందం పొందండి. పార్క్లో అడుగు పెట్టగానే రెండు వైపులా మ్యారీగోల్డ్, రోజ్, బొగన్విలియా ఫ్లవర్స్తో అలంకరించిన బ్యూటిఫుల్ పాత్వేస్ మనకు వామ్ వెల్కమ్ ఇస్తాయి. కదులుతుండగా ఇక్కడ సువాసన, రంగులు మన మనసుని అప్లిఫ్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం పెద్ద లేక్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మనం బోటింగ్ చేయవచ్చు. నీటి మీద వెళ్తూ చల్లని గాలి ఆస్వాదించవచ్చు. చుట్టూ పూల తోటలు, పచ్చని చెట్లు ఉన్నాయి. ఇది పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరికి ఇష్టమైన ప్రదేశం. ఈకో పార్క్లో ఒక చిన్న ఎయిఫెల్ టవర్ లాంటి ఆకర్షణ ఉంది. ఇరువైపులా పూల తోటలు ఉన్నాయి. ఫోటో తీయడానికి మంచి స్పాట్స్ ఉన్నాయి. పార్క్లో సైకిల్స్ కూడా రెంట్కి లభిస్తాయి. మనం నడవడం కాకుండా సవారీ కూడా చేయవచ్చు. పార్క్లో పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియా ఉంది. ఇక్కడ పిల్లలు ఆటలు ఆడుతూ ఉంటారు. పరిసరంలో ఫ్యామిలీస్ మరియు ఫ్రెండ్స్ పిక్నిక్స్ చేస్తూ ఫోటోలు తీయడం, ఆనందించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫుడ్ స్టాల్స్ వద్దకి వెళ్తున్నాం. ఇక్కడ స్థానిక వంటకాలు, స్వీట్స్, చల్లని డ్రింక్స్ మరియు ఇతర భోజనాలు అందుబాటులో ఉన్నాయి. పిక్నిక్స్ కోసం ఫ్యామిలీస్ మరియు ఫ్రెండ్స్ ఇక్కడ వస్తారు. ప్రతి ఒక్కరి కోసం సరదా ఉంది. ఇప్పుడు మనం విజ్డమ్ ట్రైన్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి స్టేషన్లో చిన్న లెర్నింగ్ కార్నర్స్ మరియు వినోదం ఉన్నాయి. పిల్లలు దీన్ని చాలా ఆసక్తిగా అనుభవిస్తారు. ఇది ఒక చిన్న అడ్వెంచర్ రైడ్లా ఉంటుంది మరియు ప్రతి ప్రదేశం కొత్త విషయాన్ని చూపిస్తుంది.
ఈకో పార్క్లో పూలు, నదులు, లైట్స్ ఇలా చూడడం వింత అనుభవం. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన మ్యాజికల్ స్పాట్స్ ఉన్నాయి. తర్వాతి వీడియోలో కలుద్దాం కొత్త వండర్స్ కోసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నమస్తే.